ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ గొల్లాపురం గ్రామంలో రగిలిన రాజకీయ కక్షలు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి వైసీపీ నాయకుడు సతీష్ పై టీడీపీ నాయకులు అమానుషంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి గ్రామంలో పడేసి వెళ్లినట్లు బాధితులు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న హిందూపురం ప్రాంతంలో ఇలాంటి రాజకీయ కక్షలు ఆరంభం కావడం శోచనీయమని పలువురు పేర్కొంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సతీష్ అనే వ్యక్తి వైసీపీలో చురుగ్గా పాల్గొంటుండేవాడు. గత ఎన్నికల ప్రచారంలో గొల్లాపురం గ్రామంలో వైసీపీ టీడీపీ నాయకులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. అయితే స్థానిక నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఎవరి పనులు వారు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సమయంలో ఒక్కసారిగా వైసీపీ నాయకుడిపై టీడీపీ నాయకులు దాడి చేయడంతో రాజకీయ కక్షలకు ఆజ్యం పోసినట్లు అయిందని చెప్పవచ్చు. కొంతమంది టీడీపీ నాయకులు రాత్రి వేళలో సతీష్ని ఊరు బయటకు పిలుచుకొని పోయి తీవ్రంగా కొట్టి గ్రామంలో ఓ ప్రాంతంలో పడేసి కేకలు వేసి వెళ్ళినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా తీవ్రంగా గాయపడ్డ సతీష్ అపార స్థితిలో ఉన్నాడు. వెంటనే చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. అయితే ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.